బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ స్కామ్ దారుణాలు చూడండి. మెగా కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు 195 కోట్లు ఇచ్చింది. వెంటనే ఆ కంపెనీకి బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టును కట్టబెట్టింది. యశోద హాస్పిటల్ 94 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇవ్వగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఖరీదైన ప్రభుత్వ భూములను కట్టబెట్టిండు కేసీఆర్. రామ్ కి కంపెనీ 50 కోట్లు బీఆర్ఎస్ కు ఇవ్వగానే ఆ కంపెనీకి 500 కోట్ల డంప్ యార్డ్ కాంట్రాక్టును కట్టబెట్టిండ్రు. మై హోమ్ గ్రూప్ 49 కోట్లు సమర్పించుకున్న వెంటనే ప్రభుత్వ భూముల వేలంలో మై హోమ్ కు భారీ లబ్ధి చేకూర్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇక గ్రీన్ కో 49 కోట్లు ఇవ్వగానే ఫార్ములా ఈరేస్ కాంట్రాక్టును ఐఆర్బీ 25 కోట్లు ముట్టజెప్పగానే ఔటర్ రింగ్ రోడ్డు అప్పగించాడు కేసీఆర్. కైటెక్స్ 25 కోట్లు ఇవ్వగానే రైతుల నుండి బలవంతంగా గుంజుకున్న 187 ఎకరాల భూమిని అప్పగించారు. రాజ్ పుష్ప 25 కోట్లు విరాళాలను ఇచ్చి ప్రభుత్వ భూములను కొట్టేసింది. కోకాపేటలో 100 కోట్లకు ఎకరం భూమి కొన్న కంపెనీ ఇదే. హెటీరో గ్రూప్ 50 కోట్లు కట్టగానే ఆ కంపెనీ ఓనర్ ను రాజ్యసభకు పంపారు. ఇవే కాకుండా రెడ్డి ల్యాబ్స్ 32 కోట్లు, హైటెక్ 22 కోట్లు, నాక్టో 20 కోట్లు, దివీస్ ల్యాబ్స్ 20 కోట్లు, అరబిందో 15 కోట్లు, సంధ్యా కన్స్ట్రక్షన్స్ 13 కోట్లు ఇలా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కోట్లకు కోట్లు తీసుకుని తెలంగాణ ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచింది బీఆర్ఎస్.